హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో తోటకూర కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంకా ఎందుకు ఆలస్యం, వచ్చేయండి. ముందుగా ఒక ప్యాన్ అయినా కడాయి అయినా తీసుకుందాం. అందులో ఒక పావు ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకోండి. మీకు మెంతులు నచ్చకపోతే అవాయిడ్ చేసేయండి. ఇందులోనే ఒక చిన్న ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి ఇట్లా చీల్చి తీసుకొని వేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం. మీ కారంకి తగ్గట్టు వేసుకోండి మీరు. ఇది ఒకసారి బాగా కలుపుకొని అందులోనే ఒక 2 స్పూన్స్ పెసరపప్పు చల్లుకుందాం. ఇది బాగా కలుపుకోండి. ఒకసారి కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న తోటకూరని ఇందులో వేసేసుకుందాం. తోటకూరని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడే మనకు మట్టి అనేది రాకుండా ఉంటుంది. ఇది ఒకసారి బాగా కలుపుకోండి. ఇది ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మనకు ఆకుకూరలో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని తీసుకున్న తర్వాత ఒక చిన్న టమాటోను సన్నగా కట్ చేసి ఇలా వేసుకుందాం. ఇది బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనకు తోటకూర టమాటో అనేది బాగా మగ్గిపోతుంది. చూసారు కదా టమాటో అనేది ఎలా మగ్గిపోయిందో. ఇలా మగ్గిపోతే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్లో మనం ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, మన తోటకూర రెసిపీ రెడీ. ఇది వేసవి కాలంలో ఎంతో చలువ చేస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.